రామ్ రామ్ అన్నలు అక్కడ ఎట్లున్నారు అందరూ మంచిగా ఉన్నారా? పొద్దుగా లేవగానే అద్దంలో మన ముఖాలు మనం చూసుకుంటే ఎట్లుంటుంది చెప్పు. ఏదో 10 కిలోమీటర్లు ఉరికినట్టు ఆఫీస్లో టార్గెట్లు ఈఎంఐల టెన్షన్ అన్ని ముఖం మీద రాసి పెట్టి ఉంటాయి కదా, దిమాగ్ మొత్తం ఆగమాగం ఉంటుంది కదా. కానీ ఇది చూడండి, అబ్బాయి ఎలక్షన్లో గెలిచిన లీడర్ కూడా ఇంత ప్రశాంతంగా పడుకోడు బాయ్. 2 చేతుల మీద తలకాయ పెట్టుకొని కళ్ళు మూసుకొని ఎంత పీస్ఫుల్గా ఉందో చూసారా. ఇదే మన ఈ క్రాఫ్ట్ ఇండియా వల్ల గోల్డ్ రేసింగ్ హ్యూమన్ ఫేస్ షో పీస్. ఈ రోజు దీని గురించి మనం వచ్చేట అసలు ఇటువంటి బొమ్మలు ఇంట్లో ఎందుకు పెట్టుకోవాలి, దీనివల్ల మనకు వచ్చే లాభం ఏంది, మొత్తం డీటెయిల్గా మనం ఈ వీడియోలు తెలుసుకుందాం. చాలా మందికి ఒక డౌట్ రావచ్చు, అరే అన్న ఏ దేవుని బొమ్మనో ఏ లేకపోతే ఏ గుర్రాల బొమ్మనో పెట్టుకోక ఎవడో పడుకున్నటువంటి ఈ ముఖం బొమ్మ ఎందుకు అని చెప్పేసి మీరు అడగవచ్చు. అక్కడే ఉంది అసలైన ముచ్చట. సైకాలజీ ప్రకారం ఏంటంటే మన కళ్ళు దేన్ని చూస్తే మన మైండ్కి ఆ ఫీలింగ్ వస్తుందట. సో మనం ఆఫీస్కి వెళ్ళి బాస్ గాడి తిట్లు తిని ట్రాఫిక్లో ఇరుక్కొని సగం చచ్చిపోయి ఇంటికి వస్తాము. సో ఇంట్లో కాలు పెట్టగానే ఇగో ఈ బొమ్మ మీద మనకు కనబడుతుంది. ఆటోమేటిక్గా మన మైండ్కి ఒక సిగ్నల్ పోతుంది, అరే వాడు చూడు ఎంత ప్రశాంతంగా ఉన్నాడో, మనం కూడా ఇట్లనే టెన్షన్ వదిలేసి రిలాక్స్ కావాలి కదా అన్న ఫీలింగ్ మాత్రం ఖచ్చితంగా వస్తుంది మీకు. సో దాన్ని చూస్తుంటేనే మనం తెలియకుండానే మనకు ఒక రకమైన శాంతంగా ఉండేటటువంటి ఫీలింగ్ వస్తుంది. సో ఇంకోటి ఏంటంటే బంధువులు దోస్తులు ఎవరైనా మీ ఇంటికి వచ్చినప్పుడు గిజ్జుచి వామ వీడియో పెద్ద ఆర్టిస్ట్ లాగా ఉన్నాడు, వీడి టేస్ట్ మస్తు క్లాస్ ఉంది రాబాయ్ అని చెప్పేసి ఫిక్స్ అయిపోతారు. ఇక ఇది ఏడగొన్నావు వదినో ఎరగొన్నావు అన్న అని చెప్పేసి ఖచ్చితంగా అడుగుతారు. సో మన ఇల్లు ఒక మామూలు ఇంటి లెక్క కాకుండా ఒక ఇంటీరియర్ డిజైన్ సెట్ చేసినట్టుగా రిచ్గా అనిపిస్తుంది. సో ముచ్చట ఏంటంటే గిట్లనే మీ ఇంటిని మహల్లాగా మార్చే కిరాక్ ఐటమ్స్ గురించి పైసలు వేస్ట్ కాకుండా నేను చెప్పే లాజిక్లు ఎప్పటికప్పుడు మీకు తెలియాలంటే జరిగి ఇప్పుడుగా కింద సబ్స్క్రైబ్ బటన్ మీద పోయి గట్టిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మ్యాటర్లోకి వెళ్దాం. ఇక ఈ బొమ్మ క్వాలిటీ ముచ్చట చూద్దాం. ఇది ప్లాస్టిక్ కాదు, అలాగని మట్టి కాదు, పాలీరెసిన్తో తయారు చేశారనమాట. అర్థమైంది కదా. పాలీరెసిన్ అంటే ఏంటంటే కింద పడితే ఇట్టే పగిలిపోయే గాజు కాదు, అట్లా అని చెప్పేసి పడగొట్టకండి. సో ఎత్తుకొని రానంత బరువు ఉంటే రాయి కూడా కాదు. సో మస్తు స్ట్రాంగ్ ఉంటుంది. పైగా ఏ డిజైన్ గీసినా కళ్ళకి కట్టినట్టు వస్తుంది అనమాట. అందుకే ఆ ముఖంలో ఉన్న ఫీలింగ్ ఆ చేతుల మీద డిజైన్ అంతా న్యాచురల్ గా వచ్చినాయి. కలర్ చూస్తే యాంటిక్ గోల్డ్ కలర్ అనమాట. అంటే జర పాతకాలం నాటి రాజులు ఉంటారు కదా, వాళ్ళ కోటలు ఉంటాయి కదా, వాళ్ళ కోటలు ఉండే బొమ్మ లెక్క మస్తు రాయల్ లుక్ ఉంటుంది అనమాట. అర్థమైంది కదా. సైజు కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. కరెక్ట్గా చెప్పాలంటే 14 సెంటీమీటర్ల పొడవు, 8 సెంటీమీటర్ల వెడల్పు, 21 సెంటీమీటర్ల ఎత్తు. మరి ఇల్లంతా ఆక్రమించదు ఇది అట్లా అని చూస్తే. సో సూక్ష్మదర్శి పెట్టే వెతికేంత చిన్న కూడా ఉండదు. ఎట్లుంటుందంటే మరి అంత పెద్దగా కాదు, మరి అంత చిన్నగా కాదు. సో నార్మల్గా మనకు ఫిట్ అయ్యే విధంగా ఉంటుంది ఖచ్చితంగా. సో టీవీ పక్కన కానీ, బెడ్రూమ్లో సైడ్ టేబుల్ మీద కానీ, లేక బుక్ షెల్ఫ్లో ఎక్కడ పెట్టినా దర్జాగా కూర్చుంటుంది, చాలా హుందాగా అనిపిస్తుంది. సో దీన్ని కడగాలి అని చెప్పేసి ఏం పెట్టుకోకుండ్రి. దీన్ని ఎట్లా ఉండాలంటే దీన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎట్లా అంటే వింబార్లో పెట్టి రుద్దకుండ్రి, పాపం కలర్ పోతుంది. జస్ట్ వారానికి ఒకసారి ఒక పొడి కాటన్ గుడ్డతోని మీద పడ్డ దుమ్ము దుడిపితే చాలు, మళ్ళీ తల మెరుస్తుంది. అర్థమైంది కదా. ఇక ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలంటే ఇది బెస్ట్ ఆప్షన్. పెళ్లిలకు ఆ పాత డిజైన్ పూల కుండీలు, గోడ గడియారాలు ఇచ్చి చాలా ఇదైపోయింది. సో కాబట్టి జనాలకు బోర్ కొట్టిపోయింది. ఈసారి మీ దోస్తు పెళ్లికో లేకపోతే ఎక్కడికైనా గృహ ప్రవేశానికి వెళ్ళినప్పుడు ఇది ఒకటి ప్యాక్ చేసి ఖచ్చితంగా మంచి గిఫ్ట్ చేసి మీ పేరు రాసి ఇచ్చిరంటే వాళ్ళు జనంత బాగా ఖుషి అయిపోతారు. ఆ ప్రశాంతతను గిఫ్ట్కి ఇచ్చిన వాళ్ళు అవుతారు. కాబట్టి చూడడానికి ₹1,00,000 పీస్ లాగా ఉన్నప్పటికీ రేటు మాత్రం మన బడ్జెట్లోనే ఉంటుంది. సో కింద లింక్ పెట్టినా ఒక్కసారి పోయి చూడండి. ఇక ఇంట్లో దీన్ని పెట్టుకుని మీరు టెన్షన్ వదిలేసి ప్రశాంతంగా ఉండండి. సరేనా. మళ్ళీ ఇంకో జబర్దస్త్ ఐటమ్తో కలుస్తా. అప్పటి వరకు సెలవు మళ్ళా.